అమెరికా ముందు మనమెంత ఓ సొల్లి కబుర్లు చెప్తారు తప్పించి అమెరికా అంటే ఇక్కడ వణికిపోతారు. ఇది కొంతమంది విచిత్రమైనటువంటి భావజాలంతో ఉండేవాళ్ళ మాట. వాళ్ళు ఒకటి దేశం మీద ద్వేషం, దేశం మీద చులకన, అలాగే మన నాయకత్వాల సంగతి వదిలేయండి, దేశం మీదనే ఒక చులకన భావం. ఫస్ట్ మన దేశం 140 కోట్ల జనాభా కలిగినటువంటి మార్కెట్ ఇది. ఇంతకు మించిన మార్కెట్ ప్రపంచంలో ఎక్కడుంది? చైనా మార్కెట్ బయట వాళ్ళని అంగీకరించేటటువంటిది 30-40%. 60% వాళ్ళ డొమెస్టిక్ మార్కెటే మెయింటైన్ చేస్తారు. అది రిస్ట్రిక్ట్ చేస్తారు. ప్లస్ అక్కడ స్వేచ్ఛ ఉండదు. మన దగ్గర వచ్చేటువంటి స్వేచ్ఛాయుత వాణిజ్యం ఉంటుంది, మనకి ఏ రిస్ట్రిక్షన్ లేదు. కాబట్టి ప్రపంచ దేశాలు ఇక్కడికి వచ్చి అమ్ముకోవడానికి సులభం. చైనా కంటే పోల్చుకుంటే మనకు సులభం. ప్లస్ ఇక్కడ ఎక్స్పర్టైజేషన్ ఎక్కువ ఉంటుంది, బుర్రలు ఎక్కువ ఉంటాయి. ప్రపంచంలో 193 దేశాల్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తులు భారతీయులే, చైనా వాళ్ళు కాదు. చైనా వాళ్ళు ఉన్నారు, 30-40 దేశాల్లో ఉంటారు. బట్ ప్రపంచంలో 193 దేశాల్లోనూ ఉన్నటువంటి ఏకైక పర్సన్స్ ఎవరంటే భారతీయులు. ఎక్కడికి వెళ్ళినా బతికేస్తారు, అక్కడ నీళ్ళల్లో చేపల్లా అలా సర్దేసుకుంటారు. అలాంటి మన మార్కెట్ని వద్దనుకుంటే లేదా మనల్ని బెదిరిద్దామనుకుంటే కుదురుతుందా? అక్కడ ఉన్నోడు నరేంద్ర మోడీ మొండోడు రాజు కంటే బలవంతుడు అంటారు. రాజే మొండోడైతే అది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనే పెద మొండోడికి రుచి తెలిసింది. ఎప్పుడైతే అమెరికా నువ్వు రష్యా ఆయిల్ కొనొద్దు, అలాగే ఇరాన్ ఆయిల్ కొనొద్దు, ఇంకోటి కొనొద్దు, మాకు కావాల్సింది మేము కొనుక్కుంటాం, మేము ఆగే ప్రసక్తి లేదు, ఇప్పుడు అయితే మేము 50% నిమ్మే సుంకాలు వేస్తాం. సరే, కానీ 50 వేసాడా? ఇలా 25 వేశాడు. అంతకుముందు ఉన్న 18 అన్నీ కలిపేసేసి 50 అన్నాడు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ మన దగ్గరకు వచ్చింది. అంటే అంతకుముందే జర్మనీ వచ్చింది, బ్రిటన్ వచ్చింది, 1 by 1 ఒక్కొక్క దేశం వస్తుంది. దాంతో అమెరికాకు వణుకు పుట్టింది. అమెరికా వస్తువులు అమ్ముకునే టైంకి యూరోపియన్ వస్తువులన్నీ ఇక్కడ ముంచెత్తితే, లేదా అమెరికాకి వెళ్ళాల్సిన భారతీయ వస్తువులన్నీ ఇప్పుడు యూరోపియన్ యూనియన్కి వెళ్ళిపోతే రేపు తిప్పలబడేది అమెరికా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రంపే ఫోన్లు చేశాడు. ఇప్పుడు మోడీ వెళ్ళలా, ట్రంపే ఫోన్ చేశాడు. ప్రతి దేశమోడు ట్రంప్ పిలిస్తే అక్కడికి వెళ్తాడు, ఫోన్ చేస్తే పరుగులు పెడతాడు. ఫోన్ చేసినా స్పందించట్లేదు మోడీ అనినే కదా ట్రంప్ కడుపుమంట. ఆయన ఆత్మాభిమానం అనుకుంటున్నాడు. ఎస్, అంతకంటే ఆత్మాభిమానం, అంతకంటే పౌరుషం నరేంద్ర మోడీకి ఉంది. రుచి చూపించాడు. ఫోనే ఎత్తలేదు, రమ్మంటే కుదరదన్నాడు, టైం లేదన్నాడు. చివరికి ట్రంపే ఫోన్ చేసి ఫోన్లోనే ట్రేడ్ అగ్రిమెంట్. ఎలాగా? రష్యా నుంచి వాళ్ళు ఆయిల్ కొంటలేదా? 45% వాటికి కూడా కొంటున్నాం. వాడంతటా ఆడే సర్టిఫై చేసేసుకున్నాడు. అట్లాగే ఇతర అంశాల్లో కూడా మాకు అమెరికా ఉత్పత్తుల మీద 0 ట్యాక్స్ వేస్తానంది అని మొన్ననే కదా 30% వేసాం మనం వాళ్ళ పల్స్ మీదన. అయినా సరే వాళ్ళని కన్విన్స్ చేయడానికి అది ఫైనల్గా భారతదేశం మీద 25% సుంకం తీసేస్తున్నాం, 18% కూడా 18%కి తగ్గించేస్తాం. ఇంతకుముందు 10 ఉండేది, దాన్ని ఇంకో 8% అది కంటిన్యూ చేస్తాం. ఓవరాల్గా మా ఇద్దరి మధ్యన కుదిరిపోయింది. మావాడు అదే నరేంద్ర మోడీతో నాకు మంచి స్నేహం ఉంది అని ఆయనే చెప్పుకున్నాడు. ఎస్, థ్యాంక్ యూ బాస్, మా దగ్గర 140 కోట్ల మంది జనం ఉన్నారు, వాళ్ళ తరపున థ్యాంక్స్ అంటే, అరే నువ్వు నా మార్కెట్ చూసి వచ్చావురా సొంట అని చెప్పడం అనమాట. ఓవరాల్గా ట్రంప్ దిగొచ్చాడు, అమెరికా దిగొచ్చింది, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అన్నటువంటిది కుదిరింది, భారతదేశం మీద ఆంక్షలు ఎత్తేసింది. దట్ ఈజ్ ఇండియా.